పేరునా అన్న 2024లో ఎవరికి ఓటేస్తారన్నా? దేనికని? చేస్తున్నాడు కదా, ఇల్లు ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, కాలేజీలకి ఫీజులు అన్నీ ఇస్తున్నాడు కదా, ఇల్లు ఇచ్చినాడు, నాకు ఇచ్చినాడు, అన్నీ వచ్చినాయి మాకు. అన్న మరి ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు కదా, మరి వాళ్ళ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? వాళ్ళు కలిసినా వాళ్ళు ఇంకొకరు ఎవరు కలిసినా కూడా అది సాధ్యమయ్యే పని కదన్నా. ఎందుకంటే పేదోళ్ళంతా జగన్ పక్కే ఉంటారు కాబట్టి జగన్ గెలుస్తారని మా నమ్మకం. అన్న వాళ్ళు ఏం చేసినారు అసలు? వాళ్ళ ప్రభుత్వం ఏం చేసినారు చెప్పండి, ఏం చేసినారు చెప్పండి ఒకటి. అన్న మరి తిరుపతిలో భూమన అవినీతి పోటీ చేస్తే అవినీతికి వేస్తావా లేదంటే పవన్ కళ్యాణ్కి వేస్తావా? అన్న నేను కాపునే, పవన్ కళ్యాణ్ అనేది ఇష్టమే, కానీ ఓటు కాడికి వచ్చే కాడికి మేము అవినీతికే వేస్తాం. ఎందుకని? ఎందుకంటే జగన్ చూసి వైఎస్ఆర్ పార్టీ అవినీతి ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇంతకుముందు 5 సంవత్సరాల ముందు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూడండి. రోడ్లు చూడండి, డ్రైనేజీ కాలువలు చూడండి. తిరుపతిలో అవన్నీ 90% పూర్తి వస్తూ ఉన్నాయి. ఫస్ట్ మనకు కావాల్సింది ఇదే కదా. ఇప్పుడు తిరుపతిలో మనకి వర్షాలు పడితే నీళ్ళు ఎంత నిలబడిపోతున్నాయి, ఎక్కడ చూసినా ఆగిపోతున్నాయి నీళ్ళు. అవి ఫస్ట్ అవి చేయాలి కదా, అవి చేస్తున్నాడు కదా. ఇప్పుడు అన్నీ కదా అభినయరెడ్డి గారు అవి చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు అభినయరెడ్డి. ఇంకా ఆయన గెలిస్తే ఇంకా బాగా చేస్తాడు మా నమ్మకం. ఏం పేరు నా మీ పేరా? అన్నా ఏ ఊరన్నా? ఏ ఊరు? అన్నా 2024లో ఎవరికి ఓటేస్తావు? అభినయరెడ్డికి. దేనికని? పనులు విపరీతంగా ఎక్కడ రోడ్లు ఎక్కడ చేసినాడు, ఆ రోడ్లు చూసిన మనం ఓటు వేయాలి. ఆ ఓట్లు ఆ పనులు ఈ రోడ్లు ఈ పక్క రోడ్లు బర్రగొట్ట స్థాయి కానీ ఆ పక్క స్థాయి కానీ ఆ రోడ్లు ఇచ్చిన రోజులు ఎవడి చేయలే. అభినయరెడ్డి ఇన్ని రోజులు కానీ మన కరుణారెడ్డి గారు కానీ ఇంత మాత్రం చేశారని నాకు ఎంతో గొప్పతనం. 30 ఏళ్ళ నుంచి ఎవరికి అనుకోవాలి ఈ మాట. ఈ రోడ్లు చేశారంటే నాకు ఎంతో అభిమానము, ఎంతో మాకు ఇంత మాత్రం ఊరు చేయలేదు. లింక్ రోడ్లు కానీ బాలాజీ నగర్లో కానీ మన కొర్లగొండ దగ్గర కానీ అన్నపూర్ణం గుడి కాడ కానీ మన అంగయ్య గుడి కాడ కానీ ఇన్ని రోడ్లు చేశారంటే ఎంతో గొప్పతనం మాకు. ఆ వయసుకి ఆ అబ్బాయికి ఎంతో గొప్పతనం నాకంటే మన అభిమానం. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నేను కూడా చేస్తాను అంటున్నాడు. ఆయన చేయలేడండి. చేసి అబద్ధాలు చెప్పేస్తాడు. అబద్ధాలు చెప్పి మానుకుంటాడు. ఎట్టేస్తారండి, ఎవరు చేస్తారండి? మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఓటేస్తావా లేదంటే అభినయరెడ్డికి ఓటేస్తావా? అభినయరెడ్డికి తప్పకుండా గెలిపించుకుంటాం మేము. థ్యాంక్ యూ.